భావాన్ని ఒక గ్రంథంలో పెట్టి ఇంకో మన చేతుల్లో ఏవైతే మీ చేతుల్లో బైబిల్ ఉన్నాయో ఆ బైబిల్లో పెట్టాడు. ఈ పాపి అయిన మనుషుడు మరలా పరలోకం ఎలా వెళ్ళాలి? ఎక్కడ ఉంటది? ఇంట్లోనే ఉంటది. మనిషి మరలా దేవుని దగ్గరికి చేరాలంటే ఏం చేయాలి? ఎక్కడ ఉంటది? మనిషి పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ప్రతిదీ ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు దాచిపెట్టి ఉంచాడు. మన చేతుల్లో మౌనంగా ఉన్న ఈ బైబిల్, ఒకసారి మీ బైబిల్ వైపు చూడండి. చూసారా? సరే జాగ్రత్త చూడండి. మౌనంగా మీ చేతుల్లో ఉన్న ఈ బైబిల్ మనతో మాట్లాడుతుంది. తెలుసా? మాట్లాడే పుస్తకం ఇది. ఈ ప్రపంచంలో ఏ పుస్తకం మీరు చదివినా అది మీతో మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథం మాత్రం మనతో మాట్లాడుతుంది. మాట్లాడే పుస్తకం ఇది. దేవుని మనసు ఒంటరిగా కూర్చొని, ఇది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒంటరిగా కూర్చొని తలుపులన్నీ మూసేసి ఒంటరిగా కూర్చుని, తలుపులు మూసినా మూయకపోయినా పర్లేదు కానీ ఒంటరిగా కూర్చొని బైబిల్ తీసుకుని శ్రద్ధగా చదవటం మొదలు పెట్టారనుకోండి, జాగ్రత్తగా శ్రద్ధగా చదవటం మొదలు పెట్టారనుకోండి, ఎవరో మీతో పక్క నుండి మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. ఇది ఏ బుక్ చదివినా రాదు కాక రాదు.